సాయిరామ్ అండి. ఇది శనివారం డే వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పుకున్నాను. బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పి ఒకసారి అందరి దేవుళ్ళని చూసి యథావిధిగా డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటాను. మార్నింగ్ ముగ్గు పెట్టేసుకుని గుమ్మంలో ముగ్గు పెట్టుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి డైలీ రొటీన్ పిల్లలకి స్నాక్స్ తాగడానికి ఈరోజైతే రాగి జావ కాసానండి. ఇది ఈరోజు ముగ్గు, శనివారం ముగ్గు. పొయ్యి మీద పాలు పెట్టేసి రాగి జావ అనేది కాసుకున్నాను. పిల్లల్ని లేపి రెడీ చేసి స్కూల్కి రెడీ చేసి పంపడం అండి. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అంటారు కదా. అంటే ఏంటి? క్షణం తీరిక లేకుండా అంటే ఇప్పుడు మగవారు ఉదయం ఎప్పుడో వెళ్తారు, నైట్ ఎప్పుడుకో వస్తారు. ఖాళీ లేకుండా ఎంత కష్టపడి సంపాదించినా నెలాఖరికి వచ్చేది మాత్రం అంతే ఉంటుంది. ₹1 కూడా పెరగదు. ఖర్చులు మాత్రం అస్సలు తగ్గవండి. దమ్మిడి ఆదాయం ఉండదు. అంటే మనం ఎంత కష్టపడి నెల రోజులు పనిచేసి ఫ్యామిలీకి దూరంగా ఉన్నా మనకి రావాల్సింది మాత్రం అంతే వస్తుందండి. దానికి తగ్గ ఖర్చు మాత్రం 4 ఉంటుంది. మెయిన్ ఇప్పుడు చెప్పాలంటే స్కూల్స్ రీఓపెన్ స్టార్టింగ్ కాబట్టి పుస్తకాలు, ఫీజులు, షూస్, ఇవన్నీ కొనుక్కోవడానికి ఎంత ఖర్చు అవుతుందంటే అసలు మనకి వచ్చే సంపాదనలో సగం మాత్రం వీళ్ళ చదువులకే సరిపోతుందండి. అందులో ఎలాంటి డౌటు లేదు. ఈరోజు శనివారం కాబట్టి నేను చక్కగా ఫోటోలన్నీ తుడుచుకొని, అమావాస్య కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఫోటోలు తుడుచుకుని చక్కగా సింపుల్గా దేవుడికి దండం అనేది పెట్టుకున్నానండి. ఈరోజు వచ్చేసి నేను మా బాబుకి పాలకూర ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. పాలకూర ఫ్రై చేశాను. అలాగే దాంతోపాటు రైస్ కూడా కడిగి పెట్టేశాను. రైస్ ఉడుకుతుండగానే మేము మట్టి పాత్రలు అనేది వాడుతున్నామండి. వంట చేసుకోవడానికి ఎక్కువగా సిల్వర్ అనేవి వాడటం లేదు. రైస్ అయిన తర్వాత రైస్ పక్కనే వంకాయ శనగపప్పు కర్రీ అనేది చేశాను ఈరోజు. వంకాయలు అనేవి మేము మొన్న హాలిడేస్ నుంచి వచ్చేటప్పుడు మా అమ్మగారి ఇంట్లో పెరిగినవండి, మందులు లేకుండా. చాలా బాగుంటాయి. అలా కదా, మందులు లేనివి ఎంతో బాగుంటాయి. ఇలా వంట అయిపోతుంది, గిన్నెలు మాత్రం కొంచెమే ఉన్నాయి అని చెప్పేసి తర్వాత స్లోగా తోముకుందాంలే అని చెప్పేసి ఒక పక్కకి నీట్గా సర్దానండి. మనం ఏ పని అయినా సరే బద్ధకం వచ్చి చేయలేనప్పుడు, నీరసంగా ఉండి చేయలేనప్పుడు ఆ పని అనేది చేయని పని అయినా సరే నీట్గా పక్కకు పెట్టుకుంటే చూడడానికి కూడా కాస్త అందంగా ఉంటుందండి. పిచ్చి పిచ్చిగా సింకు మీద కానీ, గట్ల మీద కానీ, పొయ్యి మీద కానీ అలా పెట్టకుండా ఉంటే చాలా పక్కకు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఈరోజు శనివారం కాబట్టి హాఫ్ డే అండి. ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చేసారనమాట. రాగానే వాళ్ళ పనులు వాళ్ళు చేసేలాగా మనం చేయాలండి. అంటే వాళ్ళ స్నాక్స్ బాక్సు, బాటిల్స్ వాళ్ళే తీసి కిచెన్లో షింక్ దగ్గర పెట్టడము, వాళ్ళ బుక్స్ అన్నీ నీట్గా పెట్టుకోవడము. ఈవినింగ్ అయితే లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, బాటిల్స్ అన్నీ నీట్గా తీసుకెళ్ళి కిచెన్లో పెట్టుకోవడము. అలాగే వాళ్ళ బ్యాగ్లో ఉన్న నాప్కిన్స్ తీసుకెళ్ళి టబ్లో మనం ఉతకాల్సిన బట్టలు టబ్లో వేసుకుంటాం కదా, వాటిలో పెట్టడము. ఇలాంటివన్నీ వాళ్ళ పనులన్నీ వాళ్ళతో చేయిస్తే చాలా అలా చేయడం వల్ల చాలా మంచిదండి. వాళ్ళకి పని అలవాటు అవుతుంది, తెలుస్తుంది అనేది, వివరం అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇంకా లంచ్ టైం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టుకొస్తున్నాను. ఈలోపే వీళ్ళు గేమ్ ఆడుకుంటాం అనేసి క్యారమ్ బోర్డు అనేది ఓపెన్ చేసేసారు. లేదు నాన్న, లంచ్ అయిన తర్వాత ఆడుకుందరు అని చెప్తే పక్కన పెట్టేశారు. వాళ్ళు స్నాక్స్లో పెట్టిన వాటర్ బాటిల్స్లో వాటర్ బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పి అవే తెచ్చుకుంటామని వెళ్ళి ఎవరి బాటిల్ వాళ్ళు తెచ్చుకుంటున్నారండి. ఇంకా లంచ్ అనేది వాళ్ళకి పెట్టడం స్టార్ట్ చేశాను. హాఫ్ డేనే కదా, ఆఫ్టర్నూన్ వచ్చేస్తానమాట సాటర్డే. వాళ్ళతో మాట్లాడుతున్నాను. నీకు బుక్స్ ఇవ్వలేదు కదా, ఇంకా బుక్స్ ఇచ్చిన తర్వాత నువ్వు వేసుకోవచ్చు. నీకు మండే ఇస్తా అన్నారు బుక్స్. నెక్స్ట్ సాటర్డే నువ్వు వేసుకోవచ్చు డ్రాయింగ్. ఓకేనా? ఓకేనా? నీకేం చెప్పారు స్కూల్లో? ఇంకా దాంట్లో ఇంగ్లీష్ కంప్లీట్ ఉంటే ఈరోజు వచ్చావో అవి రాసుకుని కంప్లీట్ రాసుకుని మేడమ్స్ అందరూ వచ్చారా? ఇలా రోజు కొంతసేపు పిల్లలతో అన్నం పెట్టేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ మనం కమ్యూనికేషన్ చేస్తే స్కూల్లో జరిగిన విషయాలు మనకి తెలుస్తాయి. వాళ్ళు అన్నీ మనతో షేర్ చేసుకోవడం అలవాటు అవుతుంది. ఇంకా మధ్యాహ్నం మాత్రం ఇక హాఫ్ డే కదా, చూడండి ఇల్లుని ఏ రకంగా పెట్టారో. పిల్లలు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటుంది కదా, ఎక్కడెక్కడ తీసినవి పెట్టరు. ఒకటి తీసి ఆడుకుని పెట్టేసి వేరే తీసుకోమంటే తీసుకోరు. ఇక అవన్నీ సర్దుకుని టైం లేదని చెప్పి పక్కన పెట్టేసి మేమైతే మా పాప స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికైతే బయటికి వెళ్తున్నామండి షాపింగ్కి.
అంటే షాపింగ్ అంటే యూనిఫామ్ తీసుకోవడానికి మాత్రం వెళ్తున్నాము. వైజాగ్లో పూర్ణ మార్కెట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. పూర్ణ మార్కెట్ దగ్గర హైరావత్ అని పెద్ద షాప్లో యూనిఫామ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అన్ని స్కూల్స్ యూనిఫామ్ అనేవి. షాప్కి అయితే వెళ్ళామండి. షాప్లో చూసారా వెళ్ళగానే వీళ్ళ కళ్ళు పడేటట్టు అవన్నీ పెడతారనమాట. ఇంకా అక్కడి నుంచి వీళ్ళ కళ్ళు తిప్పి బుర్ర తిప్పి తీసుకురావడానికి తలప్రాణం తోకొస్తుంది. అలాగా పైన ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పారు. మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడ పాప యూనిఫామ్ అనేది ఉంది అని చెప్పారు. ఇంకా షాప్లోకి వెళ్ళిన తర్వాత ఏది చూస్తే అది నాకు, ఇది నాకు, ఆ బుక్ నాకు, ఈ బుక్ నాకు అని చెప్పి అస్సలు అక్కడి నుంచి కదలడం లేదండి బాబు. వీళ్ళని తీసుకుని రాకూడదు అనిపించింది. షాపులో కూడా అసలు తిన్నగా ఉండదండి మా పాప అయితే. అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడమే. ఇంకా యూనిఫామ్ అయితే సైజు ఒకసారి ట్రైల్ వేయమని చెప్పారు వాళ్ళు. చూసి సైజులు చూసుకుని దాన్ని బట్టి మేమైతే తీసుకున్నామండి పిల్లలకి. చిన్న పాపే కాబట్టి స్కర్ట్ టైప్ కాకుండా బాడీ టైప్ వస్తుంది కదా, అలా అది తీసుకున్నాము. అక్కడ మళ్ళీ సాటర్డే షర్ట్ దొరకలేదని చెప్పి ఇంకో హీరావత్ ఉందండి పూర్ణ మార్కెట్ మెయిన్ సెంటర్లో. అక్కడికి వెళ్ళైతే ఇద్దరికి ఫ్రైడే వేసుకునే బ్లూ షర్ట్, పిటి షర్ట్స్ అవి తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మళ్ళీ పూర్ణ మార్కెట్లోనే పిల్లలకి బ్యాగ్, స్కూల్ బ్యాగ్ లేదండి, పాపది పాడైపోయింది. స్కూల్ బ్యాగ్ తీసుకున్నాము. ఈలోపు బండిలో ఆయిల్ అయితే ఉంది కానీ మా ఒంట్లో శక్తి మాత్రం లేదు. మంచి ఫేమస్ అండి అక్కడ మార్కెట్లో, దొండపర్తి ఏరియాలో ఉంటుంది. అక్కడైతే కాస్త ఫుడ్ అనేది లైట్గా స్నాక్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. వస్తూ పిల్లలకి షూలు కూడా తీసుకున్నామండి. అసలు ఈ యూనిఫామ్ 2 జతలు, బాబుకి వైట్ డ్రెస్, వైట్ యూనిఫామ్ ఒక జత, షూస్ బ్లాక్ అండ్ బ్లూ చెరొక జత తీసుకుని సాక్స్లు అవన్నీ బ్యాగ్ మొత్తము కలిపి ఎంత ఉంటుందో మీరు చెప్పగలరా? ఇప్పుడు రేట్లు చూస్తే భయం వేస్తుందండి. మా టైంలో రేట్లే బెటర్ చాలా అనిపించింది. ఇప్పుడైతే ఒక్కళ్ళకి అయ్యే ఖర్చు ఎంతమందో చదువుకునే వాళ్ళండి మన రోజుల్లో అయితే. ఇంకా తప్పదు, ఇంకేం చేస్తాం, అలాగే ఉంది కాబట్టి ఇంకా తప్పదు, చదువుకోవాలి కాబట్టి ఇక మనం భరించాల్సిందే. అదేనండి ఈరోజు మనకి క్షణం తీరిక ఉండదు, గనుడి ఆదాయం ఉండదు అనేసి. ఇక ఇంటికి రాగానే పిల్లలైతే కొంచెం హోంవర్క్స్ చేసుకున్నారండి. బ్యాలెన్స్ ఉంచారు సండే చేసుకుంటామని చెప్పేసి. నేను ఇంకా రైస్ వండేసి ఇంకా పిల్లల్ని కొంచెం సేపు చదివించి ఇంకా అన్నం తినేసి పడుకున్నాం అనమాట. ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఓం సాయిరామ్.